హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పిడుగు లాంటి వార్త. కరువు భత్యం ఇక కరువేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్ట్ 2025 పేరుతో ఒక నూతన చట్టాన్ని తీసుకురానుందని, దీని ప్రకారంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపైన కరువు భత్యం, డీఏ పెంపు ఉండదని, భవిష్యత్తులో ఏర్పడిన నూతన వేతన సంఘాలు పీఆర్సీ సిఫార్సులు కూడా వీరికి వర్తించవని ఈ వార్తల సారాంశం. ఇది నిజమైతే పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా అయితే అవుతుంది. ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల హక్కులు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా కరువు భత్యం పొందుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు ఈ డీఆర్‌ను సవరిస్తుంది. అలాగే ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్‌లు కూడా సవరించబడుతున్నాయి. దీనివల్ల పెన్షనర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలుగుతున్నారు. 1972 చట్టం కూడా అనేక రకాలుగా పెన్షనర్లకు రక్షణ కల్పిస్తోంది. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఆరోపణలు, ఆందోళనలు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాల ప్రకారంగా రాబోయే ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఈ పద్ధతులకు స్వస్తి పలకనుంది. డీఏ పెంపు ఉండదు. పదవీ విరమణ చేసిన వారికి ఇకపై డీఏ, డీఆర్ పెంపుదల ఉండదు. అంటే ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తుందో భవిష్యత్తులో కూడా అంతే మొత్తం నామమాత్రమైనటువంటి పెన్షన్ మాత్రమే వస్తుందని అర్థము. పే కమిషన్ వర్తించదు. ఎనిమిదవ వేతన సంఘంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఏ పే కమిషన్ సిఫార్సులు కూడా పెన్షనర్లకు వర్తించవు. ప్రభుత్వ బాధ్యత పరిమితం. ఈ చట్టం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది అని తెలుస్తోంది. 1972 పెన్షన్ యాక్ట్ రద్దు. పెన్షనర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తున్న 1972 యాక్ట్ పెన్షన్ యాక్ట్‌ను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పునకు విఘాతం. 1982 సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం అప్పటి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు. అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరు పెన్షనర్లను సమానంగా చూడాలని, చివరగా తీసుకున్న జీతంలో 50% పెన్షన్‌గా చెల్లించాలని నిర్దేశించింది. అందుకే సెప్టెంబర్ 15న అనేక మంది పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదిత ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఈ చారిత్రాత్మక తీర్పును స్ఫూర్తి ద్వారా లభించిన లక్షణ రక్షణను నీరుగార్చే అవకాశం ఉందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పెన్షనర్లలో తీవ్ర ఆందోళన. ఈ వార్తలు నిజంగానే పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జీవిత చరమకంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ యొక్క రోజుల్లో పెన్షన్ పెరగకపోతే వారి జీవనం దుర్భరంగా మారుతుందని వారు వాపోతున్నారు. పెన్షన్ అంతే ఉంటుంది. కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అప్పుడు మా పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పష్టత ఇవ్వాలని, ఇలాంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన, అధికారిక ప్రకటన ఏది? అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ప్రతిపాదనలు ఉన్నాయని కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. ఫైనాన్షియల్ యాక్ట్ అనేది సాధారణంగా పార్లమెంట్ ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనను అమలు చేస్తుంది. ఇలాంటి విధానపరమైన పెద్ద మార్పులను ఫైనాన్షియల్ యాక్ట్ ద్వారా కాకుండా ప్రత్యేక చట్ట సవరణల ద్వారా తీసుకురావటం ఆనవాయితీ. నిపుణుల సూచన. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని ఆర్థిక న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు నిజంగానే ఉంటే అవి పార్లమెంటు వరకు వచ్చినప్పుడు వాటిపై విస్తృతమైన చర్చ జరిగి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. సో, ప్రస్తుతానికి ఫైనాన్షియల్ యాక్ట్ 2025 మరియు దాని ద్వారా పెన్షనర్ల ప్రయోజనాలకు కోత విధించారనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మరియు కొన్ని వార్తా కథనాలకే పరిమితమైంది. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడనిదే ఏ నిర్ధారణకు రాలేము. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా ఇటువంటి వార్తలు వస్తున్నాయంటే పెన్షనర్లు అప్రమత్తంగా ఉండటం, తమ సంఘాల ద్వారా ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియచేయటం అవసరము. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నెలకొన్నటువంటి అనిశ్చితిని తొలగించి పెన్షనర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.